మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించి పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని గుంటూరు మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబు పిలుపునిచ్చారు. ఇరుకు వీధుల్లో వినాయక మండపాలను పెట్టవద్దని చెప్పారు. విశాలమైన వీధుల్లో మాత్రమే వినాయక మండపాలను వేయాలని పోలీస్ డిపార్ట్మెంట్, కరెంట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకోవాలని వినాయక మందిర కమిటీలకు సూచించారు. 2 వాలంటీర్లు 24 గంటల మానిటరింగ్ చేయాలని, శానిటేషన్కు సహకరించాలని మున్సిపల్ కమిషనర్ చెప్పారు. తగ్గించాలి. మనకి ఇప్పుడే అనేక రకాల అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మట్టి విగ్రహాలతోనే పూజలు చేసి వినాయక చవితి ఉత్సాహంగా సంతోషంగా జరుపుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా పెద్ద విగ్రహాలు రోడ్ల మీద పెట్టే వాళ్ళందరూ కూడా ట్రాఫిక్కి ఇబ్బంది లేకుండా విగ్రహాలని ఏర్పాటు చేసుకోవాలి. ఏర్పాటు చేసుకునే ముందు పోలీసు, అదేవిధంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ యొక్క పర్మిషన్స్ కంపల్సరీ తీసుకొని మాత్రమే ఈ విగ్రహాలను ఏర్పాటు చేయాలి. అంతేకాకుండా విగ్రహాలు ఏర్పాటు చేసిన తర్వాత కంపల్సరీ ఎవరైతే ఆ ఉత్సవ కమిటీ ఉంటారో వాళ్ళు అక్కడ వాళ్ళ మనిషిని అక్కడ తప్పకుండా రాత్రింబవళ్ళు 24/7 ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే ఎవరైనా ఆకతాయిలు ఏదైనా చేసినట్లయితే అది మత సామరస్యానికి కూడా ఇబ్బందులు ఏర్పడతాయి. కాబట్టి అలాంటివి జరగకుండా ఉండాలంటే ప్రతి మన విగ్రహం దగ్గర